ఒక్క క్షణం ఆగండి. మీరు వెళ్తున్న చర్చి సజీవంగా ఉందా లేక చనిపోయిందా? బయటికి చూడ్డానికి బిల్డింగ్ అద్భుతంగా ఉండొచ్చు, వందల మంది జనం ఉండొచ్చు, మ్యూజిక్ దద్దర్లిపోవచ్చు, అందరూ అబ్బో ఎంత గొప్ప చర్చి అని పొగడవచ్చు. కానీ సరిగ్గా ఇలాంటి ఒక చర్చిని చూసి యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? నీవు సజీవుడవన్న పేరున్నదిగాని నీవు చచ్చినవాడవే. ఒక శవం పట్టుబట్టలు కట్టుకుంటే ఎలా ఉంటుంది? ఈ చర్చి కూడా అలాగే ఉంది. అసలంత గొప్ప చర్చి ఎందుకు చనిపోయింది? మీ ఆత్మీయ జీవితం కూడా బయటికి కలర్ఫుల్గా ఉండి లోపల డెడ్గా ఉందా? ఈరోజు మనం ఆ ప్రమాదాన్ని తెలుసుకోబోతున్నాం. అందరికీ వందనాలు. డైలీ బైబుల్ స్టడీ 7వ రోజుకు మీకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది 5వ సంఘం గురించి, అదే సార్దీస్. ఇది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. సార్దీస్ నగరం ఒకప్పుడు చాలా ధనవంతులైన నగరం. అక్కడ బంగారు గనులుండేవి. ఆ నగరం ఒక ఎత్తైన కొండమీద ఉండేది కాబట్టి శత్రువులెవరూ దాన్ని జయించలేరు అని వారు చాలా గర్వంగా ఉండేవారు. ఎంత నమ్మకం అంటే కనీసం కాపలావాళ్లను కూడా పెట్టేవారు కాదు. కాని చరిత్రలో 2 సార్లు రాత్రికి రాత్రే శత్రువులు ఆ కొండ ఎక్కి నగరాన్ని నాశనం చేశారు. ఎందుకంటే వారు నిద్రపోతున్నారు. సరిగ్గా అదే పరిస్థితి అక్కడున్న చర్చిది కూడా. యేసుక్రీస్తు 1వ వచనంలో అంటున్నాడు, దేవుని 7 ఆత్మలను 7 నక్షత్రములను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును, నీవు సజీవుడవన్న పేరున్నదిగాని నీవు చచ్చినవాడవే. గమనించండి, ఇక్కడ యేసు వారి పాపాల లిస్టు చెప్పటం లేదు. వారు వ్యభిచారం చేశారని గాని విగ్రహారాధన చేశారని గాని చెప్పడం లేదు. మరి వారి సమస్య ఏంటి? వారి సమస్య నటన. వారికి సమాజంలో మంచి పేరుంది. సార్దీస్ చర్చి చాలా యాక్టివ్ అండి, మంచి ప్రోగ్రామ్స్ చేస్తారు అని జనం అనుకుంటున్నారు. కానీ దేవుని ఎక్స్రే కళ్లతో చూస్తే అక్కడ జీవం లేదు. కేవలం అలవాటు ప్రకారం అంతా జరుగుతోంది. ఈరోజు మన పరిస్థితి ఆలోచించండి. మనం సోషల్ మీడియాలో పెట్టే స్టేటస్లు చూస్తే చాలా భక్తిగా కనిపిస్తాం. చర్చిలో అందరి ముందరా చేతులెత్తి ఆరాధన చేస్తాం. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మన ప్రార్థన జీవితం ఉందా? వాక్యధ్యానం ఉందా? లేకపోతే మనం కూడా సజీవుడవన్న పేరు పెట్టుకున్న శవాలమే. దీనికి మందేంటి? యేసుక్రీస్తు 2వ వచనంలో ఒక గట్టి వార్నింగ్ ఇస్తున్నాడు. జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. ఇక్కడ జాగరూకుడవై అంటే నిద్రలే అని అర్థం. సార్దీస్ నగరం 2 సార్లు నిద్రపోవడం వల్లే నాశనమైంది. ఇప్పుడు చర్చి కూడా నిద్రపోతోంది. నేను సేఫ్, నేను రక్షించబడ్డాను, నేను పరలోకం వెళ్తాను అనే భ్రమలో నిద్రపోవంటూ సాతాను గోడ ఎక్కి లోపలికి వచ్చేశాడు. 3వ వచనం చూడండి, నీవు ఎలాగు పొందితివో ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకొనుము. సువార్త విన్న కొత్తలో మీకున్న ఆ వణికు, ఆ భక్తి ఇప్పుడు ఎక్కడిపోయింది? తిరిగి అక్కడికి వెళ్ళండి. ఒకవేళ మీరు నిద్రలేకపోతే ఏం జరుగుతుంది? నీవు జాగరూకుడవియుండని ఎడల నేను దొంగవలే వచ్చెదను. గమనించండి, అవిశ్వాసులకు మాత్రమే యేసు దొంగలా వస్తాడు. విశ్వాసులకు ఆయన పెండ్లి కుమారుల్లా వస్తాడు. కాని మీరు నటిస్తుంటే ఆయన రాకడ మీకు షాక్ ఇస్తుంది. అయితే సార్దీసులో కూడా అందరూ చెడిపోలేదు. 4వ వచనంలో యేసు ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. ఆయనను తమ వస్త్రములను అపవిత్రం చేసుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. ఈ రోజుల్లో కూడా ఎంత కరప్షనున్నా, ఎంత ఫేక్ భక్తి ఉన్నా దేవుని కోసం నిజాయితీగా బ్రతికే కొందరు ఇంకా ఉన్నారు. వారికి దేవుడిచ్చే వాగ్దానమేంటి? 5వ వచనం, జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించును, జీవగ్రంథములో నుండి అతని పేరు నేనెంతమాత్రమును తుడిచివేయను. పాతకాలంలో ఎవరైనా పెద్ద నేరం చేస్తే నగరంలో ఉన్న సిటిజన్ లిస్టులో నుంచి వారి పేరును తుడిచేసేవారు. కాని యేసు అంటున్నాడు, నీవు ఈ లోకంలో పేరు కోసం పాకులాడలేదు, నాకోసం బ్రతికావు. కాబట్టి పరలోకపు లిస్టులో, బుక్ ఆఫ్ లైఫ్లో నీ పేరు పర్మనెంట్గా ఉంటుంది. దాన్ని ఎవ్వరూ తుడిచివేయలేరు. సో ఈరోజు మనం నేర్చుకున్న పాఠమేంటి? దేవుని దృష్టిలో పేరు ముఖ్యం కాదు, నిజాయితీ ముఖ్యం. మీరు నటిస్తున్నారా లేక జీవిస్తున్నారా? బయట 10 మంది ఏమనుకుంటున్నారో అనేది పక్కన పెడితే దేవుడు మీ గురించి ఏమనుకుంటున్నాడో ఆలోచించండి. మీ ఆత్మీయ జీవితం ఒకవేళ కోమాలో ఉంటే ఈరోజే నిద్రలేవండి. ప్రభువా, నా నటనను క్షమించు, నాలో నిజమైన జీవాన్ని నింపు అని ప్రార్థన చేయండి. రేపు డే 8లో ఒక స్పెషల్ చర్చి గురించి చూడబోతున్నాం. అదే ఫిలదెల్ఫియా. ఈ చర్చికి ఉన్న ప్రత్యేకతేంటంటే దేవుడు వీరి ముందు ఒక తెరిచిన ద్వారాన్ని ఉంచాడు. దాన్ని ఎవ్వరూ మూయలేరు. మీ లైఫ్లో కూడా
దేవుడు తలుపులు తెరవబోతున్నాడు. అది రేపు చూద్దాం. దేవుడు మిమ్మల్ని ఆత్మీయ నిద్ర నుండి లేపునుగాక. ఆమేన్.